వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఏపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు జీవన్ బెన్నీ గారు ఫ్రమ్ ఆర్సిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సో వారిని అడిగి తన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎలాంటి గైడెన్స్ ఇస్తారు స్టూడెంట్స్కి హు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఏపీఎస్సీ అనేటువంటిది వారి మాటలు విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ జీవన్ బెన్నీ గారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా అండి? ఐ హెయిల్ ఫ్రమ్ గుంటూరు. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నా ఎడ్యుకేషన్ వచ్చేసి గుంటూరులో అయింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎన్ఐటి తిరిచి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జామ్నగర్ రిఫైనరీలో వర్క్ చేశాను. దాని తర్వాత రిజైన్ చేసి ప్యాషన్ ఇన్ సివిల్ సర్వీసెస్తో ఐ వెంట్ టు ఢిల్లీ ఫర్ కోచింగ్. సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ ఇచ్చాను. ఒక 3 మెయిన్స్ రాశాను, ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను సివిల్ సర్వీసెస్. దెన్ గాడ్స్ ఫేవర్ అవ్వకపోయినా కూడా ఐ సెలెక్టెడ్ as జిఎస్టీ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిన తర్వాత అంటే జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. అటెంప్ట్ ఇచ్చేస్తే అండ్ ఐ గాట్ డిఎస్పీను. అండ్ అంతే అంటే ఫెయిల్యూర్స్ వచ్చినాయి యూపీఎస్సీలో. బట్ హౌఎవర్ ఫైనల్గా జాబ్ వచ్చింది డిఎస్పీ. అండ్ అది నా స్టోరీ. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ని ఎఫర్ట్స్ పెట్టారు. సో బట్ యూఆర్ నౌ ఇంటూ డిఎస్పీ. కాబట్టి నేను ఏంటంటే జనరల్గా ఏంటంటే చాలామంది ఢిల్లీకి వెళ్ళడమో లేకపోతే యూపీఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉండాలి ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ పట్ల? అంటే రెండింటి మధ్య వేరియేషన్స్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్స్ట్రా అడిషనల్గా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టేట్ యొక్క సబ్జెక్ట్స్ గురించి అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి? అంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వెరీ సిమిలర్ టు యూపీఎస్సీ. యాక్చువల్లీ ఏపీఎస్సీలో యూపీఎస్సీ కన్నా తక్కువ సిలబస్ ఉంటుంది, బట్ సమ్ ఎడిషనల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ చదవాలి. సో అవి మనకి ఇక్కడ ఉన్న వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఆ మెటీరియల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. మనకున్న ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఎనలిటికల్ ఎబిలిటీతో జస్ట్ కొంచెం డేటా, కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్ గురించి తెలుసుకుంటే, అండ్ మీకు అందరికీ తెలుసు కాంపిటీషన్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే మ్యాక్సిమం గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్యారలల్గా. సో మనం వాళ్ళని దాటగలిగితే అండ్ మన ప్రజెంటేషన్, మన వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అన్ని ప్రాపర్గా ఎట్లయితే యూపీఎస్సీకి రెడీ అయ్యి ప్రిపేర్ అవుతామో అంతే ప్రిపేర్ అయ్యి కొద్దిగా స్టేట్ రిలేటెడ్ డేటా అవి కలెక్ట్ చేసుకొని మనం చదవగలిగితే చాలు. ప్రిపరేషన్ స్ట్రాటజీస్గా చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఒక సబ్జెక్ట్ కొంత టఫ్ ఉంటుంది, కొంతమంది ఆ సబ్జెక్ట్ని ఫాస్ట్గా గ్రాప్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ దాట్ వే మీకు ఏదైనా సబ్జెక్ట్ కష్టం అనిపించిందా డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట? జనరల్ స్టడీస్ ప్రకారంగా చూస్తే ఎవ్రీ సబ్జెక్ట్ ఐ యూస్ టు ఎంజాయ్ అండి. నాకు అంత ప్రాబ్లం ఏం వచ్చేది కాదు. బట్ మోర్ అండ్ మోర్ ఏంటంటే వచ్చిన సబ్జెక్ట్ని మనం ఎంట్రీచ్ అయ్యి దాంట్లో మంచి మార్క్స్, అంటే సీయింగ్ ద కాంపిటీషన్ మనం ఎట్లయినా టాప్లో ఉండాలంటే మోర్ అండ్ మోర్ కొద్దిగా దాని మీద ఎంఫసిస్ పెట్టి ప్రతి పర్టికులర్ డీటెయిల్స్ని మనం అనలైజ్ చేస్తూ, నేను కొంచెం అనలిటికల్ థింకింగ్ మీద ఎక్కువ పెట్టుకుంటాను. సో మోర్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తా. ఎక్కువ చదవను, తక్కువ చదువుతూ మోర్ ఆఫ్ చదివిందాన్ని మళ్ళీ చదవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నేను చాలా ఫెయిల్యూర్స్, పాజిటివ్స్, నెగిటివ్స్, ఎక్స్పెరిమెంటల్ చేశాను. అట్లా ఫైనల్లీ ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ దట్ ఆన్సర్ రైటింగ్ ఒక స్కిల్కి తెచ్చుకోగలిగాను. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. యాజ్ యూ మెన్షనింగ్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ పార్ట్ అనమాట. సో ఎలా ఎంట్రీచ్ చేసుకోవాలి? ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏదో ఆబ్జెక్టివ్నే కాదు కదండి, డిస్క్రిప్టివ్ కూడా ప్లేస్ అ వైటల్ రోల్. కాబట్టి ఆన్సర్ రైటింగ్ పైన మీ యొక్క థాట్స్ ఏంటి? స్టూడెంట్స్ ఎలా మోల్డ్ చేసుకోవాలి? అంటే నా డిఫరెంట్ స్టోరీ అండి. నేను చాలా వెరీ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయిపోయింది యూపీఎస్సీ. దానివల్ల నేను డైరెక్ట్గా వెళ్ళి మెయిన్స్ అనే ఒక పెద్ద ఎగ్జామినేషన్లో పడిపోయాను. సో నా ఫస్ట్ అటెంప్ట్ వాస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యూపీఎస్సీ. ఐ ఎండెడ్ అప్ ఇన్ ఎ గుడ్ మార్క్, బట్ అది నేను మెయిన్స్ క్లియర్ చేయలేదు. బట్ హౌఎవర్ నేనేమైందా ఆ ఎక్స్పీరియన్స్ని ఐ వాస్ ఏబుల్ టు యూజ్ ఇట్. అండ్ సెకండ్ అటెంప్ట్ యూపీఎస్సీలో ఐ వాస్ ఏబుల్ టు క్రాక్ మెయిన్స్. సో నాకేమనిపించిందంటే ఫస్ట్ అటెంప్ట్ అనేది ద వే ఐ రౌట్ వాజ్ వెరీ డిఫరెంట్. సో నేను టాపర్ కాపీస్ బాగా చదివామండి. టాపర్ కాపీస్ చదవటం, బాగా టెస్టులు రాసేవాడిని. అంటే నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఒక 1000-1500 క్వశ్చన్స్ రాసుంటాను. అండ్ పీవైక్యూస్ బాగా రివైజ్ చేసామండి. సో మెల్లమెల్లగా టాపర్స్ సీనియర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆల్రెడీ యూపీఎస్ సర్వీస్లో ఉన్న కొంతమంది లైక్ సాహిల్ జార్జ్ అని నా సీనియర్ ఐడిఐఎస్, దెన్ నవీన్ చక్రవర్తి అని ఐపీఎస్ ఒకతను, అండ్ పైడి ప్రదీప్ అని ఏవో. వీళ్ళు ఏంటంటే నాకు దే హెల్ప్ మీ అనమాట హౌ టు నా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసేసి. నేను ప్రతి పాయింట్లో ఏంటంటే ఐ యూస్ టు సెండ్ దెమ్ మై ఆన్సర్స్. అండ్ ఐ యూస్ టు చాలా క్రిటిసిజం అంటే వచ్చేది, బట్ స్టిల్ దట్ ఈస్ హౌ యూ లర్న్. సో నాకు వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో నా ఇక్కడ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఇన్ నేను తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్తో కూడా నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఐ యూస్ టు సెండ్ దెమ్ మై ఆన్సర్స్. అండ్ జస్ట్ నార్మల్గా ఏంటి, అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న చాట్ జీపీటీ వచ్చిన తర్వాత దే ఆల్సో అది చాలా ప్లస్ అయింది. మచ్ మోర్ ఆఫ్ అండ్ టెక్నాలజికల్గా, అనలిటికల్గా ఇంకేం పాయింట్స్ రాయొచ్చు, ఇంకేం ఎడిషన్ ఉండొచ్చు అని. దట్స్ హౌ ఐ
ప్రతి క్వశ్చన్ని ఎట్లా బెటర్ చేయొచ్చని ట్రై చేశాను. సో ఐ వాస్ హోపింగ్ దట్ నా జిఎస్ ఆన్సర్ రైటింగ్ బాగుంటుందని నాకు అర్థమైంది. బట్ అది వర్క్ చేస్తూ కొంచెం ఫైనైట్ పొజిషన్లోకి వెళ్ళడానికి ట్రై చేశాను. ఆర్సిరెడ్డి సపోర్ట్ ఎలా ఉండేది త్రూఅవుట్ యువర్ ప్రిపరేషన్ టైం? నాకు మెయిన్గా ఆసిరెడ్డి వచ్చేసి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను సార్. ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మన ఎక్స్ చీఫ్ సెక్రటరీ సార్ ఇంటర్వ్యూ ప్యానల్ హెడ్గా ఉండే, ఆసిరెడ్డి సార్ ఉండే అండ్ మిగతా ఫ్యాకల్టీ ఉండే. మై ఇంటర్వ్యూ అంటే నాకు దే టోల్డ్ మీ అంటే విచ్ పార్ట్ ఐ వాస్ గుడ్ అండ్ విచ్ పార్ట్ ఐ వాస్ రాంగ్. అండ్ చాలా మంచిగా దే మోల్డెడ్ మీ, అంటే బికాస్ నేను ఆల్రెడీ యూపీఎస్ ఇంటర్వ్యూ ఇచ్చున్నాను కాబట్టి దే ఎంకరేజ్ మీ అనమాట. ఆ సపోర్ట్ నీకు ఆల్రెడీ అర్థమైంది, యూఆర్ డూయింగ్ వెల్, బట్ హౌ ఎవర్ సర్టెన్ ఇష్యూస్ స్టేట్ రిలేటెడ్ నాకు చాలా నాలెడ్జ్ తక్కువ ఉండే అప్పుడు నాకు. అంటే నేను ఎప్పుడు స్టేట్ చదవలేదు, సో కొంచెం ఇప్పుడు స్టేట్లోని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా ఆర్సీ రెడ్డి సార్ కానీ వాళ్ళు డైరెక్ట్గా అదే అడగటం నన్ను, అది నేను చెప్పలేకపోవటం. దెన్ దే గేవ్ మీ మెటీరియల్ టు స్టడీ. ఒక మెటీరియల్ ఇచ్చారు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మెటీరియల్, అది బాగా చదవగలిగాను నేను. అది చదవటం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది సార్. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్.